హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్పై హెచ్చు తగ్గులు లేకుండా చివర్లు సమానంగా ఉండేటట్లు నేను చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోండి. లైన్లు చివర్లు సమానంగా వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి. క్లోజింగ్ మన వైపు ఉంచుకునేలాగా లైనింగ్ క్లాత్ని అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం మనం హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్కి అయితే ఇంకో 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్టా తిప్పేసి ఇండివిజువల్ పైపింగ్ అయితే వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచు లైన్ అయితే డ్రా చేశాను. మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి. నేనైతే చిన్న బ్లౌజ్ అని 9 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 10 ఇంచెస్ కూడా వస్తుంది కొంతమందికి హ్యాండ్ పొడవు, 3/4 హ్యాండ్ అంటాం కదా అది. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు మార్క్ చేసిన దగ్గర నుంచి పఫ్ కోసం 2.5కి అయితే మార్క్ వేసాను ఖర్చుతో కలిపి. పఫ్ పెద్దది కావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి, ఎక్కువ కావాలనుకుంటే. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత అన్నది అది చెక్ చేసుకొని దాన్ని బట్టి ఆర్మ్ డౌన్ అయితే తీసుకోవాలి. నాకు 6.5 ఇలా వచ్చింది కాబట్టి పావు తక్కువ 3 ఇంచీలు అయితే ఆర్మ్ డౌన్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం టేప్ పట్టుకొని చెప్పాను కదా ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలని, అది ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని చంక రౌండ్ మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకో లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి టేప్ నేను చూపిస్తున్నట్టుగా కొలత పెట్టుకొని సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ఉంచుకోవాలి ఆర్మ్ డౌన్ కోసం. కరువు తిప్పుతాం కదా, కరువు కోసం ముందుగా 1 ఇంచు వదులుకొని అక్కడి నుంచి కరువు అయితే తిప్పుకోవాలి మనం. ఇది పొడుగు హ్యాండ్ కదండి, బుట్ట హ్యాండ్ కదా, అందు గురించి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ కరువు నీట్గా తిరగడం కోసం 1.5 అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసాం కదా, మార్క్ చేసుకున్న మార్కింగ్స్ ప్రకారంగా కరువు స్కేల్ అయితే ఉపయోగించి చక్కగా ఇలా హ్యాండ్ కరువు అయితే డ్రా చేసేసుకోండి. చూసారు కదా హ్యాండ్ కరువు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పైన మనం 2.5 పావు తక్కువ 3 ఇంచీలు అయితే మార్క్ వేసాం కదా, అదే 3 ఇంచీలు మార్క్ వేసి ఇలా ఒక మార్క్ వేసుకొని పైన పఫ్ మార్కింగ్ నుంచి మనం కిందని కరువు తిప్పాం కదా, అక్కడికి ఇలాగ కలిపేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ మార్కింగ్ అయితే చూసారు కదా, ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తూ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కులు వేసామో అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి. మనం అతుక్కునేటప్పుడు ఈ టక్సే ఉపయోగపడతాయి. షోల్డర్ దగ్గర కుట్టుకి ఆ సెంటర్ మనం డాట్ పెట్టాం కదా, ఆ నాటుకి కలుపుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఫ్రంట్ లోతు అయితే తీయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కరువు లోతుగానే కదా తీసుకుంటాం మనం. ఇది ఇలా అయితే సరిపోతుంది. ఎక్కువగా అందరికీ డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై పెట్టి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది హ్యాండ్ కటింగ్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. నేను పైపింగ్ క్లాత్కి థ్రెడ్ వేసి ముందుగానే స్ట్రైట్ హ్యాండ్ కదా, స్ట్రైట్ పీస్ తీసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్పై 1/4 ఇంచు మార్కింగ్ వేసాం కదా,
ఆ మార్కింగ్కి ఇలా పైపింగ్ క్లాత్ని పెట్టి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అయితే నేను పైపింగ్ క్లాత్ అటాచ్ చేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్పై మనం పైపింగ్ క్లాత్తో లైనింగ్ క్లాత్ వేసాం కదా, దాన్ని ఉల్టా తిప్పుకొని మెయిన్ క్లాత్పై పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఉల్టా తిప్పుకోవాలి, మెయిన్ క్లాత్ వచ్చి బయటకి ఏదైతే ఉంటుందో అదే ఉంచుకోవాలి. ఇలాగా పైపింగ్ అయితే మెయిన్ క్లాత్పై పెట్టి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పైకి వేసి లైనింగ్ క్లాత్పై ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ పైకి క్లాత్ వెళ్లకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా లాగుకుంటూ కుట్టయితే వేసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పై కూడా మెయిన్ క్లాత్ పైపింగ్ పైకి వెళ్లకుండా ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి పైన కూడా. వీడియో చూస్తే అర్థమైపోతుందండి నేను చెప్పేదానికంటే. ఇలాగా లైనింగ్ క్లాత్ మన మెయిన్ క్లాత్ పైపింగ్ క్లాత్ పైకి వెళ్ళకుండా ఇలా వేలుతోటి లాక్కుంటూ కుట్టు వేస్తే పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ అతుక్కునేటప్పుడు కూడా నేను సాగదీయకుండా లూజ్గా ఫ్రీగా వదిలేస్తూ మనం చేత్తో కూడా హ్యాండ్ కరువు తిప్పుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. అలా తిప్పుకుంటూ వదిలేయకుండా కుట్టు వేస్తుంటే కనుక ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. లైనింగ్ ఉండిపోద్ది, పై క్లాత్ పైకి ముడతలుగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి వీడియో. లైనింగ్ కూడా ఎలా అతుకుతున్నానో మనం స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలాగే అతుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎలాగ కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ కుట్టేటప్పుడు అటు ఇటు జరిగినా సరే మళ్ళీ ఇప్పుకొని నీట్గా స్టిచ్ వేయడానికి వీలుగా ఉంటుంది మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంచుకుంటే. చూసారు కదా ముడతలు లేకుండా ఎంత నీట్గా అయితే లైనింగ్ అటాచ్ చేసామో. ఇప్పుడు మనం ఆ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్గా పట్టుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. అటు ఇటు కూడా ఒక్కో మార్క్ అయితే వేసుకోండి 3 ఇంచెస్కి. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న చిన్న కట్ట అయితే పెట్టుకున్నాం కదా, ఆ కట్ట దగ్గర నుంచి బుట్ట పెట్టడానికి చిన్నగా మడత పెట్టుకుంటూ ఈ షోల్డర్ దగ్గర డాట్ ఉంది కదా, ఆ డాట్ వరకు ఇలా చిన్న ఫోల్డింగ్లు అయితే చేసుకొని మడత పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు పెట్టే కుర్చీలు మనం ముందు పెట్టిన కుర్చీలకి ఎదురుగా పెట్టుకోవాలి, మన వైపు పెట్టుకోకూడదు. కుర్చీలకి ఎదురుగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా ఎదురుగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టే కుర్చీలు మన వైపుకు ఉండాలి, డాట్ తర్వాత పెట్టేవి కుర్చీలకి ఎదురుగా ఉండాలి, మనకి ఆపోజిట్లో ఉండాలి. చూడండి ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు. అలా ఆపోజిట్ పెట్టుకుంటే బుట్ట నిలబడుతుంది, చాలా బాగా వస్తుందండి. చూడండి ఒకసారి మళ్ళీని ఇలా చక్కగా చిన్న బుట్ట అయితే చిన్న కుర్చీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇలా మన వైపు పెట్టుకోవాలి, ఇవి అలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనం 3 ఇంచెస్కి అయితే మార్క్ వేసాం కదా, మార్కింగ్ వరకు కుర్చీలు వచ్చేలాగా బుట్ట అయితే పెట్టేసుకోవాలి. ముందుగా ఇలా బుట్ట రెడీ చేసి పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది.
చూసారు కదా, పఫ్ అయితే చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ అండ్ ఇండివిజువల్ పైపింగ్ తోటి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.